వెల్కమ్ టు హోమ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. టాపికొచ్చి ఏపీ డీఎస్సీ సంబంధించి మనకు లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన అప్డేట్‌ని అయితే ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. డీఎస్సీ సంబంధించిన మనకు టెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మన ఛానల్ అయితే పోస్టింగ్ జరుగుతుంది. సో, డీఎస్సీ ఎగ్జామ్స్ అయితే ఎంతమంది రాయబోతున్నారో ఒక లైక్ రూపంలో తెలియజేయండి. మీరు లైక్ చేసి తెలుస్తుంది. సో, మనం అప్డేట్ ఇంకా చూసుకుంటే ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో అప్డేట్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ చూడండి మనకు డీఎస్సీ ఓ కల 5 ఏళ్లలో ఒకటి పూర్తి చేయలేకపోయిన జగన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక మనం చూడండి 57 నెలల తర్వాత నోటిఫికేషన్ పూర్తి కాలేదని తెలిసే విడుదల. ఎన్నికల వేళ పోటీ పరీక్షలు వాయిదా అయినా నిర్వహిస్తామని వెల్లడి. నిరుద్యోగులను ముంచే వైసీపీ ఫీజులు వృధా అంటున్న అభ్యర్థులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, మొత్తం మనకు ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చూడండి మనకు డీఎస్సీ ఒక కళ అని చెప్పి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో ఒక డీఎస్సీ పూర్తి చేయలేకపోయిన జగన్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి మనకు అప్డేట్ వచ్చేసి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి డీఎస్సీ నిర్వహించడంలో జగన్ ప్రభుత్వం అయితే విఫలమైంది. సో, మనకు 57 నెలల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఎన్నికలు మరో 3 నెలల్లో ఉన్నాయనగా డీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. నిజానికి ఎన్నికల ముందు ఇంత పెద్ద నియామక క్రతువును ప్రభుత్వం తెర మీదకి తీసుకురాదు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వస్తే పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందని ముందుగానే అంచనా వేసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వానికైతే ఈ విషయం అయితే తెలీదు. అంటే మనకు తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు 3 మాసాల ముందు డీఎస్సీ ఇచ్చింది. ఎలాగనో ఆగిపోతుంది కాబట్టి వచ్చామనే పేరు కొట్టాలని భావించింది. దీన్ని బట్టి మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రభుత్వానికైతే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. మనకు షెడ్యూల్ ప్రకారం అయితే శనివారం నేటి నుంచి మనకు డీఎస్సీ పరీక్షలైతే ప్రారంభం కావాలి. కానీ మనకు అలా జరగడం లేదు. దీంతో ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న డీఎస్సీ ఉద్యోగులైతే మనకు తీవ్ర నిరాశకైతే గురవుతున్నారు. సో, మీరు చూసాక మనకు ఈ యొక్క డీఎస్సీ ఎగ్జామ్స్‌పై అయితే మనకు నేటైతే కండక్ట్ చేయాలి నేటి నుంచి. కానీ ఇప్పటివరకు ఒక స్పష్టత కూడా లేదు. నిన్న కూడా మనకు స్పష్టత అయితే ఇవ్వలేదు. నిన్న ఈవినింగ్ కూడా. సో, టుడే ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో వేచి ఉండాలి. సో, దీనికి సంబంధించి మనకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇంటిమేట్ చేస్తాను. సో, మనకు సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫీజుల దండ అనేది మనకి ఇచ్చారనమాట. డీఎస్సీ నిర్వహణపై చిత్తశుద్ధి లేకపోయిన నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేసి నిరుద్యోగుల జేబులనైతే జగన్ చిల్లు పెట్టింది. ఏకకాలంలో అంటూ డీఎస్సీ ఇటు టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు రూ. 750 ఫీజయితే వసూలు చేసింది. ఎస్‌జీటీ పోస్టులకైతే మనకు అర్హత గందరగోళంగా మారడంతో టెట్‌లో 2 పేపర్లకు, డీఎస్సీలో 2 పేపర్ల చొప్పున ఒక్కొక్క అభ్యర్థి రూ. 3000 అయితే చెల్లించడం అయితే జరిగింది. అసలు పరీక్షలే జరగని నోటిఫికేషన్ డబ్బులు వృధా చేసుకున్నామని అభ్యర్థులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో, ఇదనమాట వచ్చిన అప్డేటు. ఇంకా దీనికి సంబంధించి మనకి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వెయిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో వచ్చిన అప్డేట్ ఇదనమాట. సో, మాకు డీఎస్సీ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా వెయిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. థాంక్స్ ఫర్ వాచింగ్.